బొత్స సత్యనారాయణ కుటుంబానికి ప్రమాదం తప్పింది. విజయనగరంలో సిరిమానోత్సవం చూస్తుండగా వేదిక కూలింది. ఈ ఘటనలో ఎస్ఐ మరో చిన్నారికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. విజయనగరంలో సిరిమానోత్సవానికి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు బొత్స సత్యనారాయణ. వీరి కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. సిరిమానోత్సవం చూస్తుండగా ఉన్నటువంటి వేదిక కుప్పకూలింది. రైట్, సిరిమానోత్సవంలో జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏం జరిగింది అసలు? ఎవరికైనా గాయాలైనట్టుగా తెలుస్తుంది ఎస్ఐకి, ఒక చిన్నారికి. మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? గాయపడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? చక్రి, ఈ రోజు సిరిమానోత్సవ సంబరాన్ని ప్రారంభించిన సమయంలోనే అయితే ఇక్కడ ప్రధానంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఏదైతే కోట సమీపంలోని పోస్పాటి వంశీయులకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఎప్పుడు కూడా బొత్స మంత్రిగా కొనసాగిన DCCBI నుంచి ఆయన వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అక్కడ వేదికను ఏర్పాటు చేసి ఈ సిరిమానోత్సవాన్ని తిలకించడం ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో DCC సంబంధించి బ్యాంకు ఆ వేదికలో ఆ DCCB చైర్మన్ నాగార్జున కావాలని అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అందుకు సంబంధించి ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులు సిరిమానోత్సవం తిలకించడానికి నేరుగా ఏదైతే అర్బన్ బ్యాంక్ అదే రోడ్ లో అర్బన్ బ్యాంక్ ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలంలో వేదికను ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. అందుకు సంబంధించి అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులకు తిలకించే విధంగా సిట్టింగ్ ఏర్పాటు చేసింది. అయితే అది ఒకసారిగా బొత్స కుటుంబ సభ్యులందరూ కూడా సిరిమానోత్సవం తిలకించడానికి రావటం జరిగింది. వెంటనే కొద్ది ఈ రోజు వర్షం కూడా అధికంగా పడ్డం, ఇవన్నీ కూడా అక్కడ కాస్త ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఒకసారిగా ఆ వేదిక కూలిపోవడం జరిగింది. అయితే వేదిక పైన బొత్స సత్యనారాయణతో పాటు వాళ్ళ మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, ఎమ్మెల్సీ సురేష్ బాబు, అలాగే మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ తో పాటు కొంతమంది నాయకులు కూడా కూర్చోవటం జరిగింది. అయితే ఆ కూలిపోవడంతో ఒక్కసారిగా యాజ్ ఇట్ ఈజ్ గా అలాగా కుంగిపోవడం జరిగింది. జస్ట్ దాని మూలంగానే పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. లేని పక్షంలో ఈ గాయాలు ఏర్పడే పరిస్థితి కూడా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఘటనలో వెనుక ఈ ప్రతిపక్ష నేత ఎవరైతే బొత్స వెనుకన ఎస్ఐ ఉన్నారు, ఆ ఎస్ఐ అశోక్ కుమార్ కు ఏదైతే వేదిక కూలిందో ఆ మధ్యలో ఇరుక్కుపోవడం జరిగింది.
దాంతో కాల్ ఫ్రాక్చర్ అయింది. మరొక చిన్నారి అక్కడే ఉంది. ఆ చిన్నారికి కూడా గాయాలయ్యాయి. వీళ్ళిద్దరిని ప్రాథమిక చికిత్స చేసి ప్రస్తుతానికైతే ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. అయితే వీళ్ళ పరిస్థితి ఇప్పుడైతే మెరుగ్గానే ఉందనే చెప్పాలి. అయితే ఇది నాశరకంగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది అన్న విమర్శలు అయితే ఖచ్చితంగా వినిపిస్తున్నాయి. చక్రి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వెంకట్. విజయనగరంలో జరుగుతున్న సిరిమానోత్సవం లైవ్ చూద్దాం.